నడుస్తావా? నడవక ఏం విమానం ఏమైనా ఎక్కిస్తావా? అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు. ఇందుకు పడిపోయావు అన్నమాట. అదో కారణం అనుకో. నడు రా. నేనంటే నీకు లెక్క లేకుండా పోతుందా? గంట నిండి డోర్ కొడుతున్నా, కాలింగ్ బెల్ల కొడుతున్నా, తలుపు తీయడం లేదు. ఏం చేస్తున్నావా? మీరు తాగొచ్చారు కదా. నీకెలా తెలిసిందే? కిటికీల నుండి ఏమైనా దొంగసాడుగా చూస్తున్నావా? బల్లి గుడ్లుదానా? ఇప్పుడేగా నన్ను పుట్టింట్లో దింపి ఇంటికెళ్లారు. తాళం మీ జోబులో ఉంటది, చూసుకోండి. నా బతికేం బతుకోగాని నిన్ను పెళ్లి చేసుకుని నాకు పండగలా పబ్బంలా ఎప్పుడు పని 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 అని పనికే తెల్లారిపోతాను. నిన్ను కట్టుకుని నాకు నేను నాశనం అయిపోయినా. నిన్ను కట్టుకుని నేను సీమైనా. కిడ్నీలో రాళ్ళు వచ్చినాయట. కిడ్నీలో రాళ్ళు వచ్చుడైంది? ఎట్లా వచ్చినాయట? ఎట్లా వచ్చినాయంటే నువ్వు చేయట్లోనే వచ్చినాయి. నేనేం చేసిండే? ఒక చీర ఇప్పిమంటే పైసలు లేవంటావు, ఒక నెక్లెస్ ఇప్పిమంటే పైసలు లేవంటావు, ఎటైనా బయటికి తీసుకుపోమంటే పైసలు లేవంటావు, నేనేమన్నా ఆన్లైన్ లో బుక్ చేసుకుందామంటే పైసలు లేవంటావు. ఇక నా మనసుని రాయి చేసుకున్నా. ఆ రాయి జారుకుంటా కిడ్నీలోకి వచ్చింది. పాచి మొహంతో పుస్తకాలు చదవడం కానీ, స్మార్ట్ ఫోన్ కెలకడం కానీ, కూర్చొని ఫోన్లు మాట్లాడడం కానీ, గుడ్ మార్నింగ్ అనడం కానీ అనకూడదమ్మా. పాచి మొహం అది, పళ్ళు తోముకోలేదు. ఇవాళ చాలామంది విద్యార్థులు ఏమిటి, పెద్దవాళ్ళకి ఇంట్లో గృహిణులు కూడా ముందు లేవగానే చేసే పని ఏమిటంటే ఈ విష్ణు సహస్రంలాగా ఈ ఫోన్ అందుకోవడం, ఈ పైకి కిందికి కదుపుతూ ఉంటాం. రాత్రి గుడ్ నైట్ చెప్పిన వాళ్ళందరికీ మళ్ళీ గుడ్ మార్నింగ్ ఇదో దరిద్ర పని ఇది. గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ పనేం లేదా? రోజు చెప్పాలా? ఓ 2 రోజులు చెప్పకపోతే నిన్న చెప్పలేదే ఏమిటిది? కోర్టు దగ్గర జవాను కూడా 3 సార్లే పిలుస్తాడు, వీడు 30 సార్లు పిలుస్తారు రోజు. ఇక్కడ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అంటూ. ఈ దరిద్రం ముందు మానుకోవాలి. ఎందుకు చెప్పాలండి? ఇంటికాడు ఉంటే ఒక్క ఐస్ క్రీమ్ కూడా కొనుక్కొని తినము కదా. అదే ఫంక్షన్కి వచ్చినప్పుడు 2-3 తినేయాలనిపిస్తుంది. ఎందుకే? ఇంట్లో తింటే మన డబ్బులే, ఎక్కడైతే ఫ్రీ కదా అందుకు. ఫ్రీ అంటే వేటే గిఫ్ట్ తెస్తే ఎంత తెచ్చావే? 100 రూపాయలే. 1000 రూపాయలు భోజనాలు పెడితే 100 రూపాయలు గిఫ్ట్ ఇచ్చావు. మరి ఫ్రీగా తిన్నట్టు కాదే. మా ఆఫీస్ లో నాకు 2 ప్రైజులు ఇచ్చిండ్రు. అవునా? ఈ చిన్న ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిండ్రు. అవునా? ఈ పెద్ద ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు? ఇంకోసారి వంట చేయొద్దు అని ఇచ్చిండ్రు. నా బతికేం బతుకోగాని నిన్ను పెళ్లి చేసుకుని నాకు పండగలా పబ్బంలా ఎప్పుడు పని 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 అని పనికే తెల్లారిపోతాను. నిన్ను కట్టుకుని నాకు నేను నాశనం అయిపోయినా. నిన్ను కట్టుకుని నేను సీమైనా.